మధ్యతరగతి వెంకటేశ్వరరావు భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే అతని బంధువు అందించిన చెక్కు తీసుకుని బ్యాంకుకు బయలుదేరతాడు. బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకుని హాస్పిటల్కు బయలుదేరుతున్న సమయంలో ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న దొంగలు వెంబడించి మోసపూరితంగా ఆయన దగ్గర ఉన్న డబ్బులతో ఉడాయించారు. భార్య ఆపరేషన్ డబ్బులు పోయాయన్న దిగులు, చుట్టూ చేరిన వారి వెక్కిరింత మాటలతో కృశించిన వెంకటేశ్వరరావు పోలీసుల ఔన్నత్యాన్ని తక్కువగా అంచనా వేసి దేవుళ్లకు మొక్కటం ప్రారంభించాడు. భార్య ఆపరేషన్కి సమయమైందని డబ్బు త్వరగా తీసుకురమ్మని ఒత్తిడి ఎక్కువైంది వెంకటేశ్వరరావుకి. దేవుడు ఈయన ప్రార్థన విన్నాడా అన్నట్టు దేవుడు లాంటి పోలీసుల నుండి ఫోనొచ్చింది వెంకటేశ్వరరావుకి. దొంగతనం చేసిన వారిని గంటల వ్యవధిలోనే పట్టుకుని వారి దగ్గర దొరికిన బ్యాగులో ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా వెంకటేశ్వరరావుకి ఫోన్ చేశారు డీఎస్పీ జగన్ గారు. హలో, డాక్టర్ కమలాకర్ గారండి? నమస్కారం సార్. వెంకటేశ్వరరావు అంటే మీరేనా? అవును సార్. ఏం జరిగింది? బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని వెళ్తుంటే ఎవరు కొట్టేశారు సార్. ఇదేనా మీ బ్యాగ్? చూసుకోండి ఒకసారి. అవును సార్, ఇదే సార్, ఇదే సార్ నా బ్యాగు. సార్ ఇవే సార్, డబ్బులు నావే సార్. ఓకే ఓకే. మీరు దొంగలను గుర్తుపడతారా? గుర్తుపడతాను సార్. వాళ్ళేనా? చూడండి. వీళ్ళే సార్, వీళ్ళే, ఆ విధవులు వీళ్ళే సార్. అసలు ఎలా జరిగిందో చెప్పండి. బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకుని దారి వెంట వెళ్తుంటే వీళ్ళు నా వెంట పడ్డారండి. ఒకతను మూర్ఛ వచ్చినట్టు కింద పడి కొట్టుకుంటుంటే నేను సహాయం చేయడానికి వెళ్ళాను. ఇట్లాంటి అపరిచితులను ఎలా నమ్ముతారు? చూస్తే మంచివాళ్ళగా కనపడ్డారండి. అయితే స్టేషన్లో కంప్లైంట్ చేశారా? చేద్దామనుకున్నానండి. అయితే వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే నీకు న్యాయం జరగదన్నారండి. దాంతో నా మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో తోచక ఆ దేవాలయాల చుట్టూ తిరిగానండి. వెంకటేశ్వరరావు గారు, మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకుంటే ఎలా? సార్, మీ శ్రీమతి ప్రాణాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్కి ఎలా వెళ్లారో సార్, అలాగే మీకు ఆపద వచ్చినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు మా స్టేషన్కి రావాలని మా ఆకాంక్ష. మీరు చూస్తున్నారు కదా, పుష్కరాల లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు
బంధులు స్ట్రైకులలో మా అధికారులు సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు. నేరగాళ్లతో మాత్రమే మేము కఠినంగా వ్యవహరిస్తాం. మిగతా సమాజానికి మేము స్నేహితులం, సన్నిహితులం. సమాజ నేస్తం నేటి పోలీస్. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. అనామకుల్ని, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. అన్ని దేవాలయాలు తిరిగిన వెంకటేశ్వరరావుకి చివరికి పోలీస్ స్టేషన్ అనే దేవాలయంలో న్యాయం జరిగింది. అతనికి ప్రతి పోలీసు ఒక దేవుళ్లా కనిపించాడు. హాస్పిటల్ నుండి భార్య ఆపరేషన్ విజయవంతం అయిందనే వార్త అందటంతో ఆనందంగా వెనుతిరిగాడు మన వెంకటేశ్వరరావు.